సో ఎఫ్ఎన్ఏ నుంచి వస్తుంది ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ అని అంటాడు. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ విత్ ఇమేజింగ్ గైడెన్స్ ఉంటుంది, వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ కూడా ఉంటుంది. సపోజ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ ఫస్ట్ లేసియన్ ఈచ్ ఎడిషనల్ లేసియన్ అంటున్నాడు. అంటే సపోజ్ ఎఫ్ఎన్ఏ వితౌట్ గైడెన్స్, సపోజ్ ఒక 3 లీజియన్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ లీజియన్కి ఇది, ఇంకా 3లో ఒకటి పోతే ఇంకా 2 ఉంటాయి కాబట్టి 1,004 into 2 చేస్తాం. సపోజ్ ఎఫ్ఎన్ఏ వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ 5 లీజియన్స్ అన్నారు అనుకోండి. 1,0,021 1,004 into 4. If it is 10, 1,0,021 1,004 into 9. If it is 100, 1,0,021 1,004 into 99. సో ఇట్లా అట్లాగే ఇది వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్. అలాగే ఎఫ్ఎన్ఏలో విత్ ఇమేజ్ గైడెన్స్ కూడా ఉంటుంది. దాంట్లో ఇమేజ్ గైడెన్స్ చాలా ఉంటాయి. అల్ట్రాసౌండ్ ఉంటుంది, ఫ్లోరోస్కోపీ ఉంటుంది, ఎంఆర్ఐ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సిటీ గైడెన్స్ ఉంటుంది. సపోజ్ ఎఫ్ఎన్ఏ విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చెప్పాడు అనుకోండి, 1,005 1,006 అనే కోర్స్ అనేది రెండు యూజ్ చేస్తాం. సపోజ్ 5 లీజియన్స్ ఎఫ్ఎన్ఏ విత్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చెప్పాడు అనుకోండి. ఫర్ ఫస్ట్ లీజియన్ 1,005, ఫర్ అడిషనల్ 4 లీజియన్స్ 1,006. ఇఫ్ ఇట్ ఈస్ ఎఫ్ఎన్ఏ ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ 1,007 1,008. If it is FNA CT guidance 1,009 1,0010. If it is MR guidance 1,0011 1,0012. So confirm of question. Next. Next వచ్చేసి ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్. కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ వస్తుంది ఐఎండిలో కూడా. ఇక్కడ ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ అని చెప్పినప్పుడు అది యాబ్సెసా, కార్బంక్లా, సపరేట్ హైరడెంటైటిసా, క్యూటేనియస్ అండ్ సబ్క్యూటేనియస్ యాబ్సెసా, సిస్టా, ఫరంకులా అండ్ పారానోకియా, సింపుల్ ఆర్ సింగిల్ అంటే ఏదైనా చెప్పొచ్చు. ఐఎన్డి యాబ్సెస్ అని చెప్పొచ్చు, ఐఎన్డి ఆఫ్ సిస్ట్ అని చెప్పొచ్చు, ఐఎన్డి ఆఫ్ పారానోకియా అని చెప్పొచ్చు, హైరడెంటైటిస్ ఐఎన్డి అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అది సింపుల్ అయితే 10060, అది కాంప్లికేటెడ్ అయితే 10061. ఇక్కడ ఒక్కొక్కసారి సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ అని చెప్పడు. మనకి ఎలా తెలుస్తుంది అంటే యాక్చువల్గా కాంప్లికేటెడ్ అని మనం ఎలా చెప్తామంటే, సో ఏఎండి చేయడానికి టైం ఎక్కువ తీసుకుంది, లేకపోతే పస్ అనేది డ్రైన్ చేశారు, సో ఇట్లా చెప్తా ఉంటాడు. బ్లాక్ రిలేషన్స్ ఎన్ని బ్రేకప్ జరిగింది అని చెప్పినప్పుడు మాత్రం మనం అది కాంప్లికేటెడ్ గా కన్సిడరేషన్ చేస్తాం. తర్వాత సేమ్ ఐఎన్డిలో పిలోనిడల్ సిస్ట్ ఉంది, పైలోనిడల్ సిస్ట్ అంటారు. అది సింపుల్ కాంప్లికేటెడ్. సింపుల్ అయితే ఇది, కాంప్లికేటెడ్ అయితే ఇది. తర్వాత వచ్చేసి చెప్పండి డౌట్ అయింది. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్సిజన్ అండ్ రిమూవల్ ఫారిన్ బాడీ. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఐఎన్డిలో ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్, ఆ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్లో యాబ్సెస్ పైలోనిడల్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీ, సింపుల్ అండ్ కాంప్లికేటెడ్. లేకపోతే ఐఎన్డిలో హెమటోమానా, లేకపోతే పంక్చర్ ఆఫ్ యాస్పిరేషన్ ఆఫ్ హెమటోమా ఆర్ బుల్లర్ సిస్టమ్, లేకపోతే ఐఎన్డిలోనే కాంప్లెక్స్ పోస్ట్ ఆపరేటివ్ ఉండి అనేది చెక్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. ఇది కూడా చాలాసార్లు అడిగారు. ఐఎన్డిలో కాంప్లెక్స్ పోస్ట్ ఆపరేటివ్ ఉండి ఇన్ఫెక్షన్ అంటారు, అప్పుడు ఇది ఇచ్చేయాలి 101. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఐఎన్డి యాబ్సెస్, పైలోనిడల్ సిస్ట్, రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీ, ఐఎన్డి ఆఫ్ హెమటోమా, ఐఎన్డి ఆఫ్ కాంప్లెక్స్ పోస్ట్ ఆపరేటివ్ ఉండి. ఓకే.
అక్కడ నుంచి ఈ ఏరియాల నుంచి ఎక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు. తర్వాత వచ్చేసి డెబ్రైడ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి డెబ్రైడ్మెంట్. డెబ్రైడ్మెంట్ లో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, డెబ్రైడ్మెంట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ఎగ్జిమేటస్ ఇన్ఫెక్టెడ్ స్కిన్ అప్ టు 10% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ మనం ఏం చూడాలంటే ఈ డెబ్రైడ్మెంట్ లో ఎక్స్టెన్సివ్ ఎగ్జిమేటస్ ఇన్ఫెక్టెడ్ స్కిన్ లేకపోతే నెక్రోటైజింగ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్ అనేది చెక్ చేయాలి. ఆ రెండిట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. We have to check with the necrotizing soft tissue infection లేకపోతే ఎక్స్టెన్సివ్ ఎగ్జిమేటస్ ఇన్ఫెక్టెడ్ స్కిన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే డెబ్రైడ్మెంట్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ఎగ్జిమేటస్ ఇన్ఫెక్టెడ్ స్కిన్ అప్ టు 10% ఆఫ్ బాడీ సర్ఫేస్. 10% అన్నాడు. సపోజ్ 20% ఇచ్చాడంటే 1100 111001 ఇస్తాం. సపోజ్ 30% ఇస్తే 1100 111001 into 2. If it is 40, 1100 111001 into 3. సో ఇట్లా 10 ఇస్తే ఓకే. అట్లా కాకుండా 11% ఇచ్చాడు, 11% అప్పుడు కూడా 1100 ఆ 1% కూడా 111001 తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఈచ్ అడిషనల్ 10% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఆర్ పార్ట్ దేర్. అంటే అది 10% అయినా ఉండొచ్చు, లేదా ఆ 10% లోపల సపోజ్ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 9 వరకు కూడా ఒకసారిగా మనం పిక్ చేసుకుంటాం. ఇక్కడైతే పర్సెంటేజ్ ఏమి ఇవ్వాలి. డెబ్రైడ్మెంట్ ఆఫ్ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ మజిల్ ఫేసియా ఫర్ నెక్రోటైజింగ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్ అనే అంటాడు. ఇది అండర్లైన్ చేస్తాడు. ఎక్స్టర్నల్ జెంటాలియా అండ్ పెరినియం ఏ ఏరియాలో, ఇఫ్ ఇట్ ఈస్ అబ్డామినల్ వాల్ యూ కెన్ గో విత్ దిస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ జెంటాలియా పెరినియం అండ్ అబ్డామినల్ విత్ ఆర్ వితౌట్ ఫేషియల్ క్లోజ్. ఇక్కడ కూడా ఉంది జెంటాలియా ఉంది. ఇవన్నీ అబ్డామినల్ వాల్ విత్ ఆర్ వితౌట్ ఫేషియల్ క్లోజర్, ఎక్స్టర్నల్ జెంటాలియా పెరినియం అబ్డామినల్ వాల్ అన్నిటి కలిపి సింగిల్ కోడ్ ఇచ్చేసాడు. ఇక్కడ ఎక్స్టర్నల్ జెంటాలియా పెరినియం ఒక కోడ్, అబ్డామినల్ వాల్ కోడ్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే అన్నిటి కలిపి సింగిల్ కోడ్ ఇచ్చేసాడు. అది చెక్ చేసుకోవాలి. కానీ మనకి ఎగ్జామ్లో అన్ని కలిపే ఇస్తాడు. ఆప్షన్లో ఈ 3 ఉంటాయి. సో చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమేమి చూసాం మనం, ఫస్ట్ వచ్చేసి నెక్రోటైజింగ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్ చూసాం. ఇక్కడ ఎక్స్టెన్సివ్ ఎగ్జిమేటస్ ఇన్ఫెక్టెడ్ స్కిన్ చూసాం. తర్వాత వచ్చేసి ఇంకోటి ఉంటుంది, ఓపెన్ ఫ్రాక్చర్, రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీ అట్ ద సైట్ ఆఫ్ ద ఓపెన్ ఫ్రాక్చర్. అది ఎక్కడ, స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ, స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ మజిల్ ఫేషియా అండ్ మజిల్ ఇంకంతే. అదే ఎక్కడ, స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ మజిల్ ఫేషియా మజిల్ అనుకోండి.
ఇక్కడ వరకు. సో ఈ డెబ్రైడ్మెంట్ ఆఫ్ అనేది ఫస్ట్ ఏమో ఎక్స్టెన్సివ్ ఎగ్జిమాటస్ ఇన్ఫెక్టెడ్ స్కిన్ అండ్ నెక్రోటిక్ ఇన్ సాఫ్ట్ టిష్యూ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆ రెండు చూసుకోండి. తర్వాత రిమూవల్ ఆఫ్ ఫారిన్ బాడీ ఎట్ ద సైట్ ఆఫ్ ఓపెన్ ఫ్రాక్చర్, అది ఎక్కడ, ఇదేమో ఓన్లీ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ, ఇదేమో మజిల్ ఫేషియా అండ్ మజిల్, ఇదేమో మజిల్ ఫేషియా అండ్ అది డిఫరెన్స్. తర్వాత ఇప్పుడు చెప్పబోయేది కూడా కొంచెం ఇంపార్టెంట్, డెబ్రైడ్మెంట్ ఆఫ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఓన్లీ సబ్క్యూటేనియస్ టిష్యూ ఇంక్లూడ్స్, సబ్క్యూటేనియస్ టిష్యూతో పాటు ఎపిడర్మిస్ డర్మిస్ కూడా చెప్తే ఈ సబ్క్యూటేనియస్ టిష్యూలోనే ఎపిడర్మిస్ డర్మిస్ అనేది ఇంక్లూడ్ అయిపోతాయి అంటున్నాడు. దానికి సపరేట్ గా మనం కోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎపిడర్మిస్ డర్మిస్. అలా కాకుండా ఓన్లీ ఎపిడర్మిస్ డర్మిస్ చెప్పాడు అనుకోండి, అప్పుడు మాత్రం ఇక్కడ పారంథెటికల్ నోట్లో చాలా క్లియర్ గా ఇచ్చాడు. ఫర్ డెబ్రైడ్మెంట్ ఆఫ్ స్కిన్ ఎపిడర్మిస్ డర్మిస్ అని చెప్తే 97597 97598 అనే కోడ్ ఇచ్చేయాలి. అట్లా కాకుండా సబ్క్యూటేనియస్ టిష్యూ ఎపిడర్మిస్ డర్మిస్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు సింగిల్ కోడ్ ఇది ఇది అంటే బేస్డ్ అపాన్ ద స్క్వేర్ సెంటీమీటర్. ఇఫ్ దే మెన్షన్ ఓన్లీ ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ దెన్ యూ కెన్ గివ్ దిస్ ఆన్సర్. సపోజ్ ఇక్కడ ఎలా ఇస్తారంటే డెబ్రైడ్మెంట్ ఆఫ్ సబ్క్యూటేనియస్ టిష్యూ అని చెప్పి 40 స్క్వేర్ సెంటీమీటర్ అంటాడు, 11042 ఫర్ 20, 11045 for remaining 20. If it is 60, 11042 11045 into 2. If it is 80, 11042 11045 into 3. If it is 100, 11042 11045 into 4. If it is 101, 11042 11045 into 5. ఎందుకంటే 100 వరకు 4 సరిపోతాయి, ఇంకొకటి ఉంది కదా ఎక్స్ట్రా, ఆ ఒక్కదానికి కూడా ఇంకొక కోడ్గా తీసుకోవచ్చు 1104. అందుకనే ప్రతి ఒక్కళ్ళు చాలా క్లియర్గా చెప్తాడు, ఈచ్ అడిషనల్ 20 స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. అది చూడాలి, ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ అంటే ఇట్ మే బి ఎయిదర్ 20 ఆర్ ఇట్ మే బి ద విత్ ఇన్ ద 20. విత్ ఇన్ ద 20లో అంటే 18 ఉన్నా కూడా ఒకసారి తీసుకుంటాం, అట్లా 19 ఉన్నా కూడా ఒకసారి, 1 ఉన్నా కూడా ఒకసారి ఈ కోడ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా ఈ డెబ్రైడ్మెంట్ అనేది సబ్క్యూటేనియస్ లెవెలా లేకపోతే మజిల్ లెవెలా, దీంట్లో కూడా ఎపిడర్మిస్ డర్మిస్ ఇంక్లూడ్ అయిపోతుంది, ఎన్ని స్క్వేర్ సెంటీమీటర్, లేకపోతే బోన్ లెవెలా అనేది చెక్ చేసుకోవాలి. ఈ డెబ్రైడ్మెంట్ అనేది సబ్క్యూటేనియస్ లెవెలా, మజిల్ లెవెలా, బోన్ లెవెలా, లేకపోతే ఓన్లీ ఎపిడర్మిస్ డర్మిస్ లెవెల్. ఓన్లీ ఎపిడర్మిస్ డర్మిస్ అయితే సపరేట్ కోడ్స్ ఉన్నాయి, సబ్క్యూటేనియస్ అయితే సపరేట్ కోడ్స్ ఉన్నాయి, మజిల్ లెవెల్ అయితే సపరేట్ కోడ్స్ ఉన్నాయి, బోన్ లెవెల్ అయితే సపరేట్ కోడ్స్. ఇక్కడ ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడంటే ఒక్కొక్కసారి డెబ్రైడ్మెంట్ ఆఫ్ సబ్క్యూటేనియస్ టిష్యూ ఇస్తాడు, డెబ్రైడ్మెంట్ ఆఫ్ మజిల్ టిష్యూ కూడా ఇస్తాడు. ఇలా వేరు వేరు ఇచ్చినప్పుడు మజిల్ టిష్యూకి కోడ్ చేయాలి, సబ్క్యూటేనియస్ టిష్యూకి కూడా కోడ్ చేయాలి, చేసి 59 మాడిఫైర్ ఇవ్వాలి. దేనికి, సెకండ్ కోడ్కి 59 అనే మాడిఫైర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇందాక మనం ఎఫ్ఎన్ఎస్ చదువుకున్నాం కదా, ఆ ఎఫ్ఎన్ఏలో కూడా సపోజ్ ఎఫ్ఎన్ఏ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చెప్పాడు, ఎఫ్ఎన్ఏ ఫ్లోరోస్కోపీ గైడెన్స్ కూడా చెప్పాడు. అట్లా ఇచ్చినప్పుడు రెండు కోడ్ చేయాలి, కానీ 59 అనే మాడిఫైర్ ఇవ్వాలి. 59 మాడిఫైర్ ఎందుకు ఇస్తామంటే రెండు
సో ఇట్లా 59 మాడిఫైర్ అనేది ఇట్లా వేరు వేరు ప్రొసీజర్స్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి పేరింగ్ ఆర్ కట్టింగ్. డైరెక్ట్ క్వశ్చన్. పేరింగ్ ఆర్ కట్టింగ్ బెనైన్ హైపర్ కెరటోటిక్ లీజన్. సింగిల్ లీషన్ అయితే 11055, 224 అయితే 56, మోర్ దాన్ 4 అయితే 11056. డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి బయాప్సీ. ఇందాక ఎఫ్ఎన్ఏ బయాప్సీ, ఇదేమో నార్మల్ బయాప్సీ. ఈ బయాప్సీలో 3 టెక్నిక్స్. ఓకే, సరే ఇక్కడ చూడండి అమ్మా. బయాప్సీస్ అనేది మనకి 3 బయాప్సీస్ ఉంటాయి. ఒకటేమో టాంజెన్షియల్ బయాప్సీ, ఇంకొకటేమో పంచ్ బయాప్సీ, ఇంకొకటేమో ఇన్సిషన్ బయాప్సీ. సో ఇక్కడ ఎలా ఇచ్చాడంటే, టాంజెన్షియల్ బయాప్సీ ఇస్తే ఒక 5 లీషన్స్ కనుక ఇస్తే 110102 1103 into 4. సపోజ్ పంచ్ బయాప్సీ 5 లీషన్స్ ఇస్తే 1104 1105 into 4. సపోజ్ ఇన్సిషన్ బయాప్సీ ఇస్తే 1106 1107 into 4. సో ఇలా ఇండివిజువల్ గా ఇచ్చినప్పుడు ఇండివిజువల్ గానే కోడ్ చేస్తాం. అట్లా కాకుండా టాంజెన్షియల్ బయాప్సీ ఒక 5 లీజన్స్, పంచ్ బయాప్సీ ఒక 5 లీజన్స్, ఇనీషియల్ బయాప్సీ కూడా ఒక 5 లీజన్స్ ఇచ్చారు. అప్పుడేం చేయాలంటే యాక్చువల్గా మనం వ్యాక్సిన్ చదువుకున్నాం. వ్యాక్సిన్స్ కానీ, నర్వస్ సిస్టంలో కీమో డెనర్వేషన్ కానీ, లేకపోతే కల్బేస్ సర్జరీలో అదే సింపుల్ లీజియన్స్, కాంప్లెక్స్ లీజియన్స్ అని చదువుకున్నాం. అప్పుడు కాంప్లెక్స్ ఫస్ట్ కోడ్ చేసి సింపుల్ కి డైరెక్ట్ గా యాడ్ కోడ్ ఇవ్వాలని. అదే కౌన్సిలింగ్ లో, వితౌట్ కౌన్సిలింగ్ లో డిఫరెంట్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కనిపిస్తే ఒక రూట్ కి మెయిన్ అండ్ యాడ్ ఆన్ కోడ్ ఇచ్చి, ఓరల్ అండ్ నాజల్ ఇచ్చినప్పుడు ఓన్లీ యాడ్ ఆన్ కోడ్ ఇవ్వాలి. సేమ్ అదే టెక్నిక్. సపోజ్ టాంజెన్షియల్ బయాప్సీ, పంచ్ బయాప్సీ, ఇన్సిషన్ బయాప్సీ 3 ఇచ్చారండి. 3 కోడ్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్సిజనల్ కోడ్ చేయాలి. సో మీకు గుర్తు రాలేదనుకోండి ఆర్డర్, సింపుల్ కింద నుంచి పైకి అని గుర్తుపెట్టు. బుక్ లో ఏమో పై నుంచి కిందకు ఉంది, బట్ కోడ్ చేసేటప్పుడు కింద నుంచి పైకి కోడ్ చేయాలి. ఇలా 3 ఇచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇన్సిషన్ బయాప్సీ కోడ్ చేసేస్తాను 1106 1107 into 4. నెక్స్ట్ వచ్చేసి పంచ్ బయాప్సీకి మెయిన్ కోడ్ ఇవ్వను, డైరెక్ట్ గా యాడ్ ఆన్ కోడ్ ఇచ్చేస్తాను 1105 into 5. తర్వాత టాంజెన్షియల్ బయాప్సీ కూడా మెయిన్ కోడ్ ఇవ్వను, డైరెక్ట్ గా 1103 ఇచ్చి into 5.
ఇన్సిషనల్ ఇవ్వాలి, ఓన్లీ టాంజెన్షియల్ పంచే ఇచ్చారు, అప్పుడు 5 ఇచ్చారు. అప్పుడు పంచ్ బయాప్సీ 1104 1105 ఇంటూ 4 ఇచ్చి టాంజెన్షియల్ బయాప్సీకి డైరెక్ట్ యాడ్ ఆన్ కోడ్ ఇంటూ 5. అర్థమైందా ఈ కాన్సెప్ట్? డౌట్ చాలా ఇంపార్టెంట్, కన్ఫర్మ్ క్వశ్చన్. అది ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు ఇండివిజువల్ కోడ్ చేయాలి, అన్ని కలిపి వచ్చినప్పుడు ఇన్సిషన్ ఫస్ట్ కోడ్ చేసి పంచ్ కోడ్ చేసి తర్వాత టాంజెన్షియల్. ఓన్లీ ఇన్సిషన్ మెయిన్ అండ్ యాడ్ ఆన్ కోడ్ యాడ్ ఆన్ కోడ్ మాత్రమే ఇస్తుంది, మెయిన్ కోడ్. అందుకనే ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ కనుక ఇస్తా ఇక్కడ నుంచి ఇచ్చేస్తాడు డైరెక్ట్ క్వశ్చన్. సపోజ్ 1 ఇన్సిషన్ 1 టాంజెన్షియల్ 1 పంచ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇక్కడ 1106 ఇంటూ 1, తర్వాత 1103 ఇంటూ 1, తర్వాత 1105 ఇంటూ 1, 1 పంచ్ 2 టాంజెన్షియల్, 1104 ఇంటూ 1, 1103 ఇంటూ ఒక్క నిమిషం ఆర్డర్. ఓకే అంతేలా ఆర్డర్ అయితే సో ఫస్ట్ ఇన్సిషన్ తర్వాత పంచ్ తర్వాత టాంజెన్షియల్ ఇట్లా ఆర్డర్లో కొద్దిగా నెంబరింగ్ మాత్రం కరెక్ట్ చూసుకోండి, ఏది మెయిన్ ఏది వీటికి యాడ్ ఆన్ కూడా. తర్వాత వచ్చేసి రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్. రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్ కూడా డైరెక్ట్. ఇక్కడ ఎలా ఇస్తాడంటే సపోజ్ 15 లీజియన్స్ ఉంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ అలా 15 లోపు ఎన్ని లీజియన్స్ ఉన్నా, సపోజ్ 7 లీజియన్స్ రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్ అన్నాడు అనుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి ఒక్క ఎగ్జామ్ పేపర్ లో వచ్చింది. రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్ 10 లీజియన్స్ అంటే 11200 ఇచ్చారు. If it is 11, same code. If it is 12, same code. If it is 13, same code. If it is 14, same code. If it is 15, same code. అట్లా కాకుండా 25 లీజియన్స్ అని 15 కి ఏమో 11200 ఇచ్చి ఇంకా రిమైనింగ్ 10 కి 1120 అని ఇవ్వాలి. అలా కాకుండా సపోజ్ ఓన్లీ 16 లీజియన్స్ అన్నాడు, 15 కి 11200 ఇచ్చేది. ఒకటి ఉంది కదా, ఇక్కడ ఏమంటున్నాడంటే ఈచ్ అడిషనల్ 10 లీజియన్ ఆర్ పార్ట్ దేర్, అంటే అడిషనల్ 15 కన్నా 10 అడిషనల్ అయినా ఉండొచ్చు, లేదా దాంట్లో ఒక పార్ట్ ఉన్నా సరే ఈ కోడ్ను ఒకసారిగా తీసుకోవాలని అర్థం. సో 16 లీజియన్స్ కాబట్టి 11200 ఇచ్చి 11201 ఆ ఒక్కదానికి 11201 కూడా తీసుకోవచ్చు. అప్పుడు మన ఆన్సర్ 11200 11201. If it is 26, 11200 for 15, రిమైనింగ్ 10 11201, సో 25 అయిపోయింది. ఇంకొకటి ఉంది కదా, ఆ ఒక్కదానికి కూడా మళ్ళీ 11201 అనేది ఇవ్వాలి. సో ఫైనల్ గా మనం ఏం రాయొచ్చు అంటే 11200 11201 ఇంటూ 2 అనేది రాస్తాం. సో చాలా ఇంపార్టెంట్. తర్వాత షేవింగ్ ఆఫ్ ఎపిడర్మల్ డర్మల్ లీజన్. ఇక్కడ ఈ వర్డ్ యూజ్ చేస్తాడు. షేవింగ్ ఈజ్ ద
షార్ప్ రిమూవల్ by transverse incision or horizontal slicing. Transverse incision or horizontal slicing to remove the epidermal dermal lesion అని చెప్తాడు. ఆ వర్డ్ యూజ్ చేస్తాడు. ఇన్సిజన్ అంటాడు లేదా హారిజెంటల్ స్లైసింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. అలా వాడినప్పుడు మనం ఈ 113 అనే సిరీస్ కోడ్ అనేది చేస్తాం. గుర్తుపెట్టు. ఫస్ట్ సిరీస్ చెప్తాను. 113 ఫర్ ఇన్సిజన్ ఆర్ హారిజెంటల్ స్లైసింగ్ వచ్చినప్పుడు 113. తర్వాత వచ్చేసి ఎక్సిజన్. ఎక్సిజన్ లో 2 ఉంటాయి. బెనైన్ లేషన్స్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ లీజన్స్ ఉంటాయి. బెనైన్ కి ఏమో 114, మ్యాలిగ్నెంట్ కి ఏమో 112. ఎక్సిజన్ అనే వర్డ్ వాడతాడు. సో మరి ఏది బెనైన్ ఏది మ్యాలిగ్నెంట్ అని మనకి ఎలా తెలుసుకోవాలంటే ఓన్లీ ఓమా వచ్చినప్పుడు మాత్రమే మనం మ్యాలిగ్నెంట్ 116 సిరీస్కి వెళ్ళిపోవాలి. సపోజ్ ఎక్సిజన్ వచ్చి ఓమా అనే పదం రాకుండా రిమైనింగ్ ఏం వచ్చినా యూ కెన్ గో విత్ ద ఎక్సిజన్ ఆఫ్ బెనైన్ లీజన్స్ ఓన్లీ. అలా కాకుండా ఎక్సిజన్ అనే వర్డ్ రాలేదు, ఇన్సిజన్ వచ్చింది, 113 సిరీస్ ఇచ్చేయాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్సిజన్ 113 సిరీస్, ఎక్సిజన్ 114 బెనైన్. అలా కాకుండా ఎక్సిజన్ 116 ఫర్ మ్యాలిగ్నెంట్. అంటే ఓమా అనే పదం కనుక వచ్చిందంటే ఎక్సిజన్ అని చెప్పి ఓమా అని వేస్తే 116 సిరీస్కి వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఎక్సిజన్ అని చెప్పి ఓమా అనే పదం రాకపోతే 114 సిరీస్ బెనైన్ తీసుకోవాలి. ఇన్సిజన్ అంటే డైరెక్ట్గా 113. సపోజ్ మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే సపోజ్ ట్రంక్ రీజన్ చెప్పి మ్యాలిగ్నెంట్ మెలనోమా అంటాడు. సో ఇక్కడ ఏ ఆప్షన్లో 113, 114, 116, 116 అంటే ఇంక పక్కన ఉంటుందిలే అండి. సో జస్ట్ రాస్తున్నా ఎగ్జామ్. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఓమా అంటే 116 అని తెలిసింది అనుకోండి, ఈ రెండు ఆప్షన్స్ మనం చూడం, టైం వేస్ట్ అవుతుంది. సో 116తో రెండు ఆప్షన్లు ఉంది. ఈ రెండు ఆప్షన్లో ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు అని చెక్ చేసుకొని ఈ ట్రంక్ అనేది యాడుంది, ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు, దానికి వాడేం కోడ్ ఇచ్చాడని చెక్ చేసుకొని ఆ కోడ్ అనేది పిక్ చేస్తాం. ఇప్పుడు చెప్తాను ఆ సెంటీమీటర్ చూడండి. సో ఇన్సిజన్ 113, బెనైన్ ఎక్సిజన్ 114, 116 ఎక్సిజన్ ఫర్ మ్యాలిగ్నెంట్. ఇక్కడ చూడండి ఈ 113 సిరీస్ లో షేవింగ్ ఆఫ్ ఎపిడెర్మల్ డర్మల్ లీజన్, సింగిల్ లీజన్, ట్రంక్, ఆర్మ్, లెగ్ ఎంత 0.5. సపోజ్ ట్రంక్ మీకు 0.5 సెంటీమీటర్ ఇచ్చాడు అనుకో, ఈ కోడ్ ఇచ్చేయచ్చు. ట్రంక్ 0.5 సెంటీమీటర్స్, ఆర్మ్ కూడా 0.5 సెంటీమీటర్ ఇచ్చాడు. 11300 11300 అనేది 2 times రాదు. అట్లా కాకుండా ట్రంక్ 0.5 ఇచ్చి ఆర్మ్ 1.3 ఇచ్చాడు. అప్పుడు 11300 ట్రంక్ 0.5కి, ఆర్మ్ 1.6కి 11302 అనేది. ఇట్లా వేరు వేరు కోడ్స్ ఇవ్వాలి, కంబైన్ చేయకూడదు. ఈ 0.5 ఇక్కడ 1.6 మొత్తం కూడుకొని ప్లస్ చేసి సింగిల్ కోడ్ ఇవ్వకూడదు, ఏ దానికి ఆ దానికి. అయితే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రంక్ ఆర్మ్ లెగ్ కి సంబంధించిన కోడ్స్ ఎక్కడ 11300 నుంచి 11300. తర్వాత స్కాల్ప్, నెక్, హ్యాండ్స్ అండ్ ఫీట్ జెనటాలియా కోడ్స్ ఏమో 11305 నుంచి 11302.
బేస్డ్ అపాన్ ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయో చూసుకొని కోడ్ చేయాలి. తర్వాత ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్, మ్యూకస్ మెంబ్రేన్ వీటన్నిటికి 11310 నుంచి 1131. అట్లాగే ఎక్సిజన్ ఆఫ్ బెనైన్ లో కూడా సేమ్ అంతే ఉంటుంది. ట్రంక్ ఆర్మ్ లెగ్స్ సెంటీమీటర్ 0.621 1.122 2.1 అంటే ఎన్ని సెంటీమీటర్స్ చెక్ చేసుకొని కోడింగ్ అనేది చేయాలి. సేమ్ అట్లాగే ఇక్కడ కాల్పు, నెక్, హ్యాండ్స్ అండ్ ఫీట్ అండ్ జెంటల్ మొత్తం ఈక్వల్స్. ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్ మొత్తానికి ఈక్వల్స్. ఏది ఎక్సిజన్ బెనైన్. అలాగే మ్యాలిగ్నెంట్ ఎక్సిజన్ లో కూడా కోడ్స్ సేమ్. ట్రంక్ ఆర్మ్ లెగ్స్ ఎన్ని సెంటీమీటర్, సేమ్ స్కాల్ప్, నెక్, హ్యాండ్స్ అండ్ ఫీట్ జెంటల్ ఎన్ని సెంటీమీటర్. తర్వాత సేమ్ ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, లిప్స్ అండ్ లిప్స్ ఎన్ని సెంటీమీటర్ అనేది చెక్ చేసి మనం కోడ్ చేయాలి. ఎక్కడ కూడా మనం సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమీ సైట్. సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమీ సైట్ ఏంటంటే ఒకే గ్రూప్ లో ట్రంక్, ఆర్మ్ లెగ్ ఉంది, ఇంకో గ్రూప్ లో స్కాల్ప్, నెక్, హ్యాండ్స్ అండ్ ఫీట్ జెంటల్, ఇంకో దాంట్లో ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్ ఉన్నాయి. అట్లా వాటిని సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమీ సైట్స్ అంటారు. ఆ సేమ్ ఎనాటమీ గ్రూప్ ఆఫ్ సైట్స్ ఇప్పుడు మనం కంబైన్ చేయదు. సో సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమీ సైట్ ఉన్న ఒక దాంట్లో ట్రంక్ ఇచ్చి ఇంకో దాంట్లో ఫేస్ ఇచ్చాడు, సపరేట్ కోడ్స్ ఉంటే సపరేట్ గానే కోడ్ చేయాలి. లేకపోతే సేమ్ దాంట్లో ట్రంక్ ఆర్మ్ ఉంది కదా, ట్రంక్ ఒక 2 సెంటీమీటర్లు, ఆర్మ్ ఒక 2 సెంటీమీటర్లు అన్నమాట, సపరేట్ కోడ్ చేయాలి. అలానే ఆ రెండు కలుపుకొని 4కి సింగిల్ కోడ్. సో ఇది ఇన్సిజన్, ఎక్సిజన్ లో బెనైన్, మ్యాలిగ్నెంట్. నెక్స్ట్ వచ్చేసి రిపేర్స్ లో మనకు 3 రిపేర్స్ ఉంటాయి. ఒకటేమో సింపుల్ రిపేర్, ఇంకోటేమో ఇంటర్మీడియట్ రిపేర్, ఇంకోటేమో కాంప్లెక్స్. క్వశ్చన్ చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. సో సింపుల్ గా చెప్తాను. సింపుల్ రిపేర్ అంటే మన ఖచ్చితంగా డాక్యుమెంట్ లో చెప్తాడు ఏమని, ఇలా అని. ఎలా అంటే సింపుల్ 1 లేయర్ క్లోజర్ హ్యాస్ బిన్ డన్ అంటాడు. ఓకే, లేకపోతే సింగిల్ సూచర్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ అంటాడు. దాన్ని మనం సింపుల్ రిపేర్ అంటాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటెగ్యుమెంటరీ ప్రొసీజర్ లో ఏ ప్రొసీజర్ లో అయినా సింపుల్ రిపేర్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. సపోజ్ మీకు ఇన్సిజన్ చెప్పి సింపుల్ రిపేర్ కూడా చేశాడంటే ఇన్సిజన్ కోడ్ చేస్తే చాలా సింపుల్ రిపేర్ అవసరం లేదు. డెబ్రైడ్మెంట్ చెప్పి సింపుల్ రిపేర్ చేశారంటే సింపుల్ రిపేర్ మనం కోడ్ చేయకూడదు. అంటే సింపుల్ రిపేర్ అనే కోడ్ అన్ని కోడ్స్ లో ఇంక్లూడ్ అయిపోయింది. దానికి సపరేట్ కోడ్ చేయకూడదు. బండ గుర్తు ఆల్రెడీ మనం యూరినరీ సిస్టంలో నిన్న సిస్టో యూరెథ్రోస్కోపీ అనే ప్రొసీజర్ ఏదైనా వేరే ప్రొసీజర్ తో వస్తే మనం కోడ్ చేయకూడదు అని చెప్పి, ఓకేనా. అది సింగిల్ గా ఇస్తే కోడ్ చేయొచ్చు. ఓన్లీ సింపుల్ రిపేర్ గురించి చెప్పుకుంటే మనం సింపుల్ రిపేర్ కోడ్ చేయొచ్చు ఎప్పుడైనా. కానీ ఈ సింపుల్ రిపేర్ అనేది వేరే వాటితో చెప్తే మాత్రం మనం కోడ్ చేయకూడదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ రిపేర్, కాంప్లెక్స్ రిపేర్ అనుకో. సపోజ్ ఒక్కొక్కసారి ఎక్సిజన్ చెప్తాడు, ఎక్సిజన్ ట్రంక్ చెప్తాడు, ఇంటర్మీడియట్ రిపేర్ ట్రంక్ చెప్తాడు. సో ఎక్సిజన్ ట్రంక్ కి కోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ ట్రంక్ కి కూడా కోడ్ చేయాలి. చేసి 51 మాడుతుంది, అంటే మల్టిపుల్ ప్రొసీజర్ జరిగినట్టు. అట్లాగే కాంప్లెక్స్ రిపేర్ ఉంటుంది.
దానికి కూడా అంతే, 2 కోడ్ చేసి 51 మాడిఫైర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ రిపేర్లో చెప్తాడు 2 లేయర్ రిక్వైర్డ్ 1 ఆర్ మోర్ లేయర్, లేకపోతే ఫారిన్ బాడీ రిమూవ్ చేశారు అని ఇట్లాంటి కొన్ని చెప్తారు. సింగిల్ లేయర్ క్లోజర్ హెవీలీ కంటామినేటెడ్ వూండ్స్, లేకపోతే క్లీనింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంది, ఇట్లాంటి వర్డ్స్ చెప్పినప్పుడు మనం ఇంటర్మీడియట్ రిపేర్ అనేది తీసుకోవాలి. సింపుల్ రిపేర్లో ఇంటర్మీడియట్ రిపేర్లో ఏదైతే చెప్పుకున్నామో అవి కాకుండా ఇంకేదైనా వస్తే కాంప్లెక్స్ రిపేర్ తీసుకోవాలి. సో కాంప్లెక్స్ రిపేర్ కూడా చూడండి. ఎడిషన్ టు ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఇంటర్మీడియట్ లేయర్, ఇంటర్మీడియట్ రిపేర్ తో పాటు ఇంకా ఎడిషన్ రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్ అట్లీస్ట్ 1 ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే ఇది ఇలా చెప్తాడు, ఎక్స్పోజర్ టు బోన్, కార్టిలేజ్ టెండాన్, లేకపోతే ట్రోమాటిక్ లాసరేషన్, ఎవాల్యూషన్, ఎక్స్టెన్సివ్ అండర్మైనింగ్, ఇట్లా ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. అప్పుడు మనం కాంప్లెక్స్ రిపేర్ అనేది తీసుకోవచ్చు. సేమ్ మనం ఎలా అయితే ఇన్సిజన్ లో సెంటీమీటర్స్ డిఫరెంట్ ఎనాటమిక్ సైడ్ చదువుకున్నామో, ఈ సింపుల్ రిపేర్, ఇంటర్మీడియట్ రిపేర్, కాంప్లెక్స్ రిపేర్ లో కూడా సేమ్ అలాగే ఎనాటమిక్ సైడ్స్ ఉండి సెంటీమీటర్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కంబైన్ చేయొచ్చు సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ సింపుల్ రిపేర్ లో స్కాల్ప్ ఉంది, నెక్ ఉంది, ఆక్సిలా ఉంది, ట్రంక్ ఉంది, ఎక్స్ట్రిమిటీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. సపోజ్ స్కాల్ప్ ఒక 2 సెంటీమీటర్లు, నెక్ ఒక 2 సెంటీమీటర్లు అని చెప్తే ఈ 2 + 3 కలుపుకొని 5 సెంటీమీటర్ కి డైరెక్ట్ గా సింగిల్ కోడ్ ఇచ్చేయచ్చు, 12002. ఇందాక ఏం చేసాం, ఇన్సిజన్ ఎక్సిజన్ లో వేరుగా కోడ్ చేసాం సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్స్. ఇక్కడ సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్స్ ని కంబైన్ చేయొచ్చు. అందుకనే ఇక్కడ రాశాడు సమ్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద రిపేర్ ఫర్ ఈచ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్ అని కంబైన్ చేయొచ్చు. 2.5 సెంటీమీటర్, సో ఇక్కడ 2.6 to 7.6 to 12. ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ ఇయర్ సైలిడ్స్ అని, ఇక్కడ ఫేస్, ఇక్కడ ట్రంక్ ఇచ్చాడని ఈ ట్రంక్ ఫేస్ కలవకూడదు. ఏంటంటే ఇదొక గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఈ గ్రూప్ లో ఉన్న వాటిని మనం కంబైన్ చేయొచ్చు, ఈ గ్రూప్ లో ఉన్న వాటికి ఈ గ్రూప్ లో ఉన్న వాటికి కంబైన్ చేయొచ్చు, ఈ గ్రూప్ లో ఆ గ్రూప్ లో ఉన్న వాటిని కంబైన్ చేసి కోడ్ వేయకూడదు. ఓకేనా, ఏ గ్రూప్ కా గ్రూప్, అదొక్కటే డిఫరెన్షియేషన్ ఇన్సిజన్ ఎక్సిజన్. సో ఇక్కడ అడుగుతారు ఎక్సిజన్ ప్లస్ సింపుల్ రిపేర్ కోడ్ ఓన్లీ ఎక్సిజన్, ఎక్సిజన్ ప్లస్ ఇంటర్మీడియట్ రిపేర్ కోడ్ బోత్ 51 మాడిఫైర్, ఎక్సిజన్ ప్లస్ కాంప్లెక్స్ రిపేర్ కోడ్ బోత్ విత్ 51 మాడిఫైర్. ఇట్లా ఎలా అయితే సింపుల్ రిపేర్, ఇంటర్మీడియట్ రిపేర్ లో ఇలా ఎనాటమిక్ సైట్స్ ఉన్నాయి కలపొచ్చు, అన్నిట్లో కంబైన్ చేయొచ్చు. అయితే ఏ ఎనాటమిక్ సైట్ అనేది చెక్ చేసుకొని మనం కంబైన్ చేసేయచ్చు, కంబైన్ చేసి ఫైనల్ ఆన్సర్ అనేది సింగిల్ కోడ్ అనేది ఇచ్చేయచ్చు. తర్వాత ఎక్సిజన్ ప్లస్ ఏటీటీ అంటాడు. ఏటీటీ అంటే ఎడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్, ఎడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్. ఏటీటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం సింగిల్ కోడ్ ఇచ్చవచ్చు. ఎక్సిజన్ ప్లస్ ఏటీటీ ఉన్నప్పుడు ఏటీటీనే కోడ్ చేయాలి. సో ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ 1/4 సిరీస్తో ఏదైనా పీపీటీ ఆప్షన్లో కనిపిస్తే సింగిల్గా ఉంటే అదే మన ఆన్సర్. ఒకవేళ మీకు తెలియనప్పుడు, తెలిస్తే ఓకే, ఒకవేళ తెలియకపోతే కన్ఫ్యూజ్ అయితే జస్ట్ ఆప్షన్లో 1/4తో ఏదైనా సింగిల్గా ఉందా ఇంటెగ్మెంటరీ సిస్టంలో
పీపీటీ కోడ్ అదే ఆన్సర్ పెట్టి. సో ఇక్కడ అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్ ట్రంక్ 10 స్క్వేర్, సేమ్ ట్రంక్ 10 to 30. తర్వాత స్కాల్ప్ ఆర్మ్ అండ్ లెగ్ 10 స్క్వేర్ 10 to 30. ఫోర్ హెడ్, చీక్, చిన్, మౌత్, నెక్, ఇలా జెంటలీ హ్యాండ్స్ అండ్ ఫీట్ 10 to 30. adjacent tissue transfer rearrangement eyelids, nose, ears 10 to 30. సో ప్రతి ఒక్క దాంట్లో 10 కి 10 to 30 స్క్వేర్ సెంటీమీటర్ కి ఆన్సర్ ఉంది. సపోజ్ 40 ఇస్తే ఆన్సర్ లేదు, ఏం చేయాలి? adjacent tissue transfer rearrangement any area is telling any area 30 to 60. I am telling that is the 40 square centimeter trunk content. So he is telling either it may be the trunk, either it may be the forehead, either it may be the face, either it may be the scalp. Any area 30 to 60, you can directly assign the 14301 as your answer. If it is 50, same. If it is 60, okay. If it is 90, 14301, 1430. ఇలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఆప్షన్ లో సపోజ్ ట్రంక్ 40 అన్నాడు, 14000 ఉండి 14001 into 2 చేస్తారు. సో జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. 30 దాటిందా 31 అన్నా కూడా మనం డైరెక్ట్ గా ఈ కోడ్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఎనాటమిక్ సైడ్ తో మనకు పనిలా, అది ఏదైనా చెప్తాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి గ్రాఫ్ట్ ఉంటుంది. గ్రాఫ్ట్, స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్ట్, పించ్ గ్రాఫ్ట్, ఎపిడర్మల్ ఆటోగ్రాఫ్, ఇట్లా గ్రాఫ్టింగ్ కోర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ నా యూనివర్సిషన్ చెప్పేటప్పుడు కిడ్నీలో కెడవర్ డోనార్, లివింగ్ డోనార్ గురించి మాట్లాడుకున్నప్పుడు బ్యాక్ బెంచ్ ప్రిపరేషన్ కోడ్స్ కూడా ఇవ్వాలి. అలాగే ఇక్కడ గ్రాఫ్టింగ్ కోడ్స్ ఇచ్చేటప్పుడు ఎలాంగ్ విత్ ద గ్రాఫ్టింగ్ కోడ్ సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలి. సపోజ్ గ్రాఫ్టింగ్ ఒక 500 స్క్వేర్ సెంటీమీటర్ అయితే సర్జికల్ ప్రిపరేషన్ కూడా 500 స్క్వేర్ సెంటీమీటర్ కోడ్ ఇవ్వాలి. సపోజ్ గ్రాఫ్టింగ్ రీజియన్ వచ్చేసి ట్రంక్ కనుక అయితే సర్జికల్ ప్రిపరేషన్ కూడా ట్రంకే ఇవ్వాలి. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్ప్లిట్ థిక్నెస్ ఆటోగ్రాఫ్ ట్రంక్ రీజియన్ అని చెప్పి ఒక 400 స్క్వేర్ సెంటీమీటర్ కనుక చెప్తే, ఓకే, 400 స్క్వేర్ సెంటీమీటర్ కనుక చెప్తే 15101 into 3 ఇస్తారు. సో 400 సరిపోయింది, ఎందుకంటే ఇది ఒక 100, రిమైనింగ్ అడిషనల్ 300 కి 15101 into 3 ఇస్తాం. నేనేమంటున్నాను, ఎప్పుడైతే గ్రాఫ్టింగ్ కోడ్ ఇస్తామో అప్పుడు సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలి, సేమ్ ట్రంక్ కే. సో అట్లాగే సర్జికల్ ప్రిపరేషన్ కోడ్స్ మనకి 15002, 15003, 15004, 15004 4 కోడ్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కోడ్, ఇంకోటి యాడ్ ఆన్, ఒకటి మెయిన్ కోడ్, ఇంకోటి యాడ్ ఆన్. సో ఇక్కడ ఏంటంటే ట్రంక్ ఇక్కడ ఉంది, ట్రంక్ ఉంది. సో నేను ఆల్రెడీ 15100, 15101 into 3 ఇచ్చా. సేమ్ సర్జికల్ ప్రిపరేషన్ కూడా 15002, 15003 into 3 ఇవ్వాలి. ఓకే, when you are giving the grafting code, for that grafting code how to assign the surgical preparation code also, it's an mandate. నెక్స్ట్ వచ్చేసి ఈ అవసరం లేదు,
తర్వాత ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. తర్వాత ఇది బన్స్ డైరెక్ట్ క్వశ్చన్. లెస్ దాన్ 5%, 5 to 10, మోర్ దాన్ 10 అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి టచ్ చేశాడు బన్స్. తర్వాత ఎస్కిరాటమీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బన్ రిలేటెడ్ అని కూడా చాలా సార్లు అడిగారు. ఇది ఒక్కడు చూసి. తర్వాత డెస్ట్రక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ డెస్ట్రక్షన్ అనేది ఎన్ని లీజన్స్ కి చేశారు, ఈ ఓట్ వాడతాడు. యాక్టినిక్ కెరటోసిస్ లేదా ప్రీ మాలిగ్నెంట్ లీజన్ అంటాడు. డెస్ట్రక్షన్ ప్రీ మాలిగ్నెంట్ లీజన్ కానీ యాక్టినిక్ కెరటోసిస్ కానీ అంటాడు. అది లేజర్ సర్జరీ కానీ, ఎలక్ట్రో సర్జరీ కానీ, క్రయో సర్జరీ కానీ, కీమో సర్జరీ కానీ యూజ్ చేశాను అంటాడు. అప్పుడు ఫస్ట్ లీజన్కి 17003 వచ్చేసి సెకండ్ త్రూ 14 లీజన్, అంటే 1 సెకండ్ నుంచి 14 లీజియన్స్ వరకు మాత్రమే. 15 దాటితే మళ్ళీ ఇంకో కోడ్ ఉంటుంది. సపోజ్ 13 అని చెప్పాడు అనుకోండి, 17000 17003 into 12. If it is 14, 17000 17003 into 13. ఇంకంతే. 17003 14 లేదు ఛాన్స్. 13 వరకే బిల్ అవుతుంది, ఎందుకంటే 14 లీజియన్స్. సపోజ్ 15 అంటే 15 డైరెక్ట్ ఇంకో కోడ్ ఉంటుంది. Destruction, pre-malignant actinic keratosis, 15 or more lesion, 1700. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి డెస్ట్రక్షన్, దీంట్లో బెనైన్ లీజియన్ అంటాడు. బెనైన్ లీజియన్ అంటాడు. బెనైన్ లీజియన్ లేకపోతే స్కిన్ ట్యాక్స్, అదర్ బెనైన్ లీజియన్ ఆఫ్ అదర్. ఇక్కడ అప్ టు 14 లీజియన్, 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 14లో 14 అన్నా కూడా ఇదే కోడ్ 17110 కోడ్ అనేది ఒకసారి యూజ్ చేస్తారు. అలా కాకుండా 15 ఆర్ మోర్ అంటే 17000. చాలా జాగ్రత్తగా ఉంటుంది. కన్ఫామ్ క్వశ్చన్, నో డౌట్, డామ్ షూర్. లేకపోతే ఒక్కొక్కసారి వర్డ్స్ యూజ్ చేస్తాడు. లీజియన్స్ ఇంక్లూడ్ ద క్యాండలోమటా, పాపిలోమటా, molluscum, contagiosum, herpetic lesions, warts, common planar or flat, milia, other benign pre-malignant, actinic keratosis malignant, ఇలా చెప్తాడు. సో దాన్ని బట్టి మన కోర్స్ అనేది ఇవ్వాలి. వాట్ అంటున్నాడు ఏందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాలి. తర్వాత వచ్చేసి మోర్ సర్జరీ నుంచి ఒక క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేపర్లో ఉండేది మోర్ సర్జరీ. సో చాలా జాగ్రత్తగా వినండి. మోర్ సర్జరీలో ఉండేది మనకి 4 కోడ్లు. 4 కోడ్లతో పాటు ఇంకొక కోడ్ కూడా ఉండేది. ఈ కోడ్ గురించి ఫస్ట్ ఈ 4 కోడ్స్. ఈ 4 కోడ్స్ ఏంటంటే దీనికేమో ఇది ఆడాలి, దీనికేమో ఇది ఆడాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎనాటమిక్ సైడ్ చెక్ చేసుకోవాలి. మోస్ట్ మైక్రోస్కోపిక్ సర్జరీ అంటాడు. అది హెడ్, నెక్, హ్యాండ్, ఫీట్, జెంటల్ చెక్ చేసుకోవాలి. ఇన్వాల్వింగ్ మజిల్, బోన్, కార్టిలేజ్ అని. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ట్రంక్, ఆమ్లెక్స్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చెక్ చేసుకోవాలి. సపోజ్ నెక్ గురించి మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ గురించి మాట్లాడతాడు. నెక్ గురించి చెప్తాడు.
ఒక 10 స్టేజెస్ అంటారు. ఈ కోడ్ ఏమో ఫస్ట్ స్టేజ్, ఈ కోడ్ ఏమో ఎడిషనల్ స్టేజ్. వీటికేమో ఈ కోడ్ ఏమో ఫస్ట్ స్టేజ్, ఈ కోడ్ ఏమో ఎడిషనల్ స్టేజెస్. సపోజ్ ఒక 10 స్టేజెస్ నెక్ రీజియన్ లో మైక్రోగ్రాఫిక్ సర్జరీ చేశారు అని చెప్తే 17311 ఫస్ట్ స్టేజ్. ఇంకెన్ని ఉన్నాయి ఎడిషనల్? 9 ఉన్నాయి. 17312 ఇంటూ 9. సపోజ్ 100 స్టేజెస్ అని, ఫస్ట్ స్టేజ్కి ఏమో ఇది, ఎడిషనల్ స్టేజెస్కి ఏమో ఇంటూ 19. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ స్టేజ్ 2 TB అంటాడు. టీబీ అంటే టిష్యూ బ్లాక్. సెకండ్ స్టేజ్ 3 TB అంటాడు. థర్డ్ స్టేజ్ 6 TB అంటాడు. ఫోర్త్ స్టేజ్ 7 TB అంటాడు. 7 టిష్యూ బ్లాక్ అంటే ట్రంక్ చెప్తాను నేను ఇక్కడ. సో ట్రంక్ రిలేటెడ్ కోడ్ ఏంటి? 1731331. 4 స్టేజీలు కాబట్టి 17313 17314 ఇంటూ 3 ఇచ్చారు. 17313 17314 ఇంటూ 3 ఇచ్చారు. ఇచ్చేసాక ఇప్పుడు టీబీని కౌంట్ చేసుకోవాలి. టిష్యూ బ్లాక్స్ 5 కన్నా ఎక్కువ ఏమంటే రాసుకోవాలి. దీంట్లో ఏం లేదు, దీంట్లో కూడా ఏం లేదు. దీంట్లో 1 ఎక్కువ ఉంది, దీంట్లో 2 ఎక్కువ. సో ఎడిషనల్ టిష్యూ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి? 3 TB ఉన్నాయి. అంటే దీంట్లో 1, దీంట్లో 1, 3 టిష్యూ బ్లాక్స్ ఉన్నాయి. దానికి ఎడిషనల్ టిష్యూ బ్లాక్ కింద నేను 17315 ఇంటూ 3 ఇచ్చాను. 17315 ఇంటూ 3 ఇచ్చాను. అదే నా. సో ఇక్కడ ఉంటుంది 17315 ఏం చెప్తాడంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాడు. ఈచ్ ఎడిషనల్ బ్లాక్ ఆఫ్టర్ ద ఫస్ట్ 5 టిష్యూ బ్లాక్. అంటే ఒక్కొక్క స్టేజీలో 5 టిష్యూ బ్లాక్స్ వరకు ఇంక్లూడ్ అయిపోతాయి. ఆ ఒక్కొక్క స్టేజీలో ఎడిషనల్ టిష్యూ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో, అంటే 5 కన్నా ఎక్కువ ఎన్ని ఉన్నాయో టోటల్ చేసుకొని అది డైరెక్ట్గా ఎన్ని ఎడిషనల్ టిష్యూ బ్లాక్స్ ఉంటాయి అన్ని వేసి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్ఫామ్గా వస్తుంది. అది లేకుండా ఉండదు నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ రిలేటెడ్ ప్రొసీజర్. డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ గా పంక్చర్ ఆఫ్ యాస్పిరేషన్ సిస్ట్ ఆఫ్ బ్రెస్ట్ అంటే ఎన్ని. ఇక్కడ ఈచ్ ఎడిషనల్ సిస్టమ్ సపోజ్ 2 సిస్టలు అన్నారు, 19000 1900. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. సో ఇక్కడ నుంచి చాలా ఎక్కువ సార్లు క్వశ్చన్ ఇచ్చాడు. బ్రెస్ట్ లోకలైజేషన్, క్లిప్, మెటాలిక్ పెలెట్, అదే స్టీరియోటాక్టిక్ గైడెన్స్. అదే 2 ఉంటే ఈ 2, 3 ఉంటే అది మెయిన్ కోడ్, ఇదేమో ఇంటూ 2. సపోజ్ 5 ఉంటే 19081 19082 ఇంటూ 4. స్టీరియోటాక్టిక్ గైడెన్స్, అల్ట్రాసౌండ్ గైడెన్స్, ఎంఆర్ గైడెన్స్ అనేది ఏ గైడెన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి, ఎన్ని లీజన్స్ చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే టు రిపోర్ట్ ద బైలేటరల్ ప్రొసీజర్స్ 19 100 101 105 రిపోర్ట్ ద మాడిఫై. యాక్చువల్గా 19081 నుంచి 19086 వరకు బైలేటరల్ అన్న మనం 50 మాడిఫైర్ ఇవ్వకూడదు. అది ఆల్రెడీ కోడింగ్ టిప్స్ పంపిస్తాను, కోడింగ్ టిప్ లో ఉంటుంది. 19081 నుంచి 19086 వరకు కోడ్స్ కి బైలేటరల్ అన్న 50 మాడిఫైర్ ఇవ్వకూడదు. రిమైనింగ్ కోడ్స్ కి 50 మాడిఫైర్ ఇవ్వచ్చు బైలేటరల్. అదొకటే ట్రిక్. ఇక్కడ చెప్తాడు చూడు, టు రిపోర్ట్ ద బైలేటరల్ ఇమేజ్ గైడెడ్ బ్రెస్ట్ బయాప్సీ రిపోర్ట్ ద 19081 88 కంట్రోల్ లెటర్ లీచ్ అడిషనల్ బ్రెస్ట్ ఇమేజ్ గైడెడ్. ఆ ఏడాది కోడ్ ఇవ్వమంటున్నాడు కానీ బయోలేటరల్ కి 50 మాడిఫైర్ ఇవ్వాలి చెప్పట్లేదు. కానీ 19010 నుంచి
19120 అనే కోడ్స్ కి బైలేటరల్ అని చెప్తే 50 మాడిఫైర్ అనేది. తర్వాత ఇవి కూడా డైరెక్ట్ కోడ్స్. అదే బ్రష్ లోకలైజేషన్, ఫస్ట్ ఇది నామోగ్రఫీ గైడెన్స్, స్టీరియోటాక్టిక్. సో ఇక్కడ కూడా స్టీరియోటాక్టిక్ ప్లేస్మెంట్ ఆఫ్ బ్రష్ లోకలైజేషన్ డివైస్ ఉంది. ఇక్కడే ఉంది ప్లేస్మెంట్ ఆఫ్, ఇది బయాప్సీ, బయాప్సీ ఆఫ్ బ్రెస్ట్ తో పాటు ప్లేస్మెంట్ కూడా. ఇదేమో ఓన్లీ ప్లేస్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ లోకలైజేషన్ డివైస్. కన్ఫ్యూజ్ అవ్వకండి దానికి. నెక్స్ట్ వచ్చేసి మాస్టెక్టమీ, డైరెక్ట్ క్వశ్చన్. మాస్టెక్టమీ పార్షియల్, యాక్సిలరీ లింఫ్ నోడ్, లేకపోతే సింపుల్ కంప్లీట్, రాడికల్, లేకపోతే మాడిఫైడ్ రాడికల్, ఇట్లా డైరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్ లో డైరెక్ట్ మాస్టోపెక్సీ, బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, డైరెక్ట్ క్వశ్చన్ ఉండవు. ఇంకంతే ఇంటెగ్మెంట్. ఎలా ఉంది ఇంటెగ్మెంట్ సిస్టమ్?